ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్ అనేది ఇన్ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్కి కంప్లీట్లీ ఆపోజిట్. ఇన్ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్ అనేది కంప్లీట్లీ అన్స్ట్రక్చర్డ్ ఉంటుంది. ప్లానింగ్ ఉండదు, ఉండదు, మీటింగ్స్ ఉండవు, ఎర్రర్స్ వస్తే దానికి ఫాలో అప్ ఉండదు. అది ఒక క్యాజువల్ మీటింగ్ లెక్క ఉంటుంది పక్కన ఉన్న కొలీగ్స్తో అని. సో ఎఫిషియన్సీ కూడా తక్కువ ఉంటుంది. సో ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఇన్ఫార్మల్. ఎందుకంటే ఇది ఒక సాఫ్ట్వేర్ క్వాలిటీ కంట్రోల్ యొక్క యాక్టివేట్లో ఒక సాఫ్ట్వేర్ క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది కదా, దాంట్లో ఒక యాక్టివిటీ అనమాట ఫార్మల్ టెక్నికల్ రివ్యూ అనేది. సో ఫార్మల్ టెక్నికల్ రివ్యూ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏవో చూద్దాం. ఇది ఏం చేస్తుందంటే ఏవైతే అన్కవర్ ఎర్రర్స్ ఉంటాయో ఫంక్షన్ లోపల కానీ, లాజిక్లో కానీ, ఇంప్లిమెంటేషన్ పార్ట్లో కానీ, ఏవైతే అవన్నీ అన్కవర్ ఎర్రర్స్ అన్నీ ఉన్నాయో, ఎనీ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అవి అయితే అన్కవర్ ఎర్రర్స్ ఉన్నాయో అవి ఉంటే ఇక్కడ ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్లో వెళ్ళిపోతాయి, తెలుస్తాయి అన్నమాట. అలానే టు వెరిఫై ద సాఫ్ట్వేర్ అండర్ ద రివ్యూ మీట్స్ ఇట్స్ రిక్వైర్మెంట్. ఈ ఫార్మల్ టెక్నికల్ రివ్యూలో ఏం చేస్తున్నాడు, యూజర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ ఈ ప్రోడక్ట్ మీట్ చేస్తున్నా లేదా అని వెరిఫై చేసుకుంటుండు. అలానే టు ఎన్ష్యూర్ దట్ ద సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ రిప్రజెంట్ అకార్డింగ్ టు ప్రిఫైన్డ్ స్టాండర్డ్. ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్స్ని మనము మీట్ చేసినామా, అది ఏదైతే సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ చేసిండో ఆ డిఫైన్డ్ స్టాండర్డ్స్ని వాడిండా, అది మీట్ చేసిండా అని చూసుకుంటాడు ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్లో. సో టు అచీవ్ ద సాఫ్ట్వేర్ దట్ డెవలప్డ్ ఇన్ ఒక యూనిఫామ్ మేనర్లో వాడతారు, ఒక స్ట్రక్చర్ ప్లానింగ్ వాడతారు అనమాట. ఒక మీటింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇలా. టు మేక్ ప్రాజెక్ట్స్ మోర్ మేనేజబుల్. సో ఒక యూనిఫామ్ మేనర్లో దీన్ని డెవలప్ చేస్తారు ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్లో. ఒక సాఫ్ట్వేర్ని ఒక యూనిఫామ్ వేలో డెవలప్ చేస్తారు మనం ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్ వాడినాక. దీనివల్ల ఏమవుతుంది, ప్రాజెక్ట్స్ అనేది ఇంకా మేనేజబుల్గా, ఇంకా మంచి ఎఫిషియన్సీగా జరుగుతాయి. ఇప్పుడు ఫార్మల్ టెక్నికల్ రివ్యూ ఈస్ ఎ క్లాస్ ఆఫ్ రివ్యూస్ దట్ ఇంక్లూడ్స్ వాక్ త్రూ అండ్ ఇన్సెప్షన్. వాక్ త్రూ అండ్ ఇన్సెప్షన్ అంటే ఏంటి అని ఇంత ముందు వీడియోలో నేను చెప్పాను, కావాలంటే మళ్ళీ ఇంకోసారి మనం చూద్దాం ఆగండి. వాక్ త్రూలో ఏమవుతుందంటే ఎవరైతే ఆర్డర్ ఇవి రెండు టెక్నిక్స్ అనమాట ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్లో టెక్నిక్స్. వాక్ త్రూలో ఏమవుతుందంటే ఆర్డర్ అంటే ఎవరైతే కోడ్ రాసినాడో వాడిని ఆర్డర్ అన్నాడో పిలుస్తాడు, డెవలపర్ అనని మీరు ఆర్డర్ అని ఒక్కడే. ఎవరైతే కోడ్ రాసినాడో వాడు ఏం చేస్తాడంటే కింద ఒక టీం ఉంటుంది, వాళ్ళ కింద ఉన్న టీం కానీ బయట ఉన్న స్టేక్ హోల్డర్స్ కానీ అంటే యూజర్స్, ప్రొడక్ట్ ఇచ్చినోడు. సో ఆ స్టేక్ హోల్డర్స్ కానీ ఆ టీం కానీ వాడు చేసిన ప్రొడక్ట్ ఉంటుంది కదా, సో ఆ ప్రొడక్ట్ని వాళ్ళకి ఇస్తాడు. ఫర్ సపోజ్ టీం అనుకున్నాం మనం, ఆ టీంకి ఇచ్చేసేసి వాళ్ళని గైడ్ చేస్తాడు. గైడ్ చేయడం అంటే వాడికి ఉన్న డాక్యుమెంటేషన్స్ ఉంటాయి కదా, వాడికి ఉన్న డాక్యుమెంటేషన్తోని టైప్ చేసినప్పుడు డాక్యుమెంటేషన్ ఉంటాయి కదా, డాక్యుమెంటేషన్తోని కోడ్ని ఆ టీంని గైడ్ చేస్తాడు. ఇది ప్రాజెక్ట్ ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా ఇంప్లిమెంట్ చేసిన అని వీడి టీంకి అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టీం దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. ఇదే వాక్ త్రూ అంటే, ఓకేనా. ఇంకా తీసుకుంటాడు కానీ ఫార్మల్గా డాక్యుమెంటేషన్ అనేది చేయడు, అర్థమైందా. ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసుకుంటాడు కానీ నాట్ ఫార్మల్లీ డాక్యుమెంటెడ్. ఇది వాక్ త్రూ అంటే. ఈ ఫార్మల్ టెక్నికల్ రివ్యూస్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇన్సెప్షన్ అంటే ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్డ్ అనమాట. ఇన్సెప్షన్ అనేది ఒక హైలీ స్ట్రక్చర్డ్ అండ్ సిమెంటిక్ ప్రాసెస్ వేర్ వర్క్ ప్రోడక్ట్ ఈస్ ఎక్స్టర్నల్ ఇన్ డీటెయిల్. ఇంకా డీటెయిల్గా దాన్ని ఎగ్జామిన్ చేస్తాం వర్క్ ప్రోడక్ట్ని. ఈ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయో ప్లానింగ్, ప్రిపరేషన్, ఇన్సెప్షన్, మీటింగ్స్, రీవర్క్ ఉంటుంది, ఫాలోఅప్ ఉంటుంది. ఇంకా చేసిన ప్రతి వర్క్ని మనం డాక్యుమెంటేట్ చేస్తాం ఈ స్టెప్ని. అండ్ మ్యాట్రిక్స్ ఆర్ కలెక్టెడ్. అండ్ తర్వాత ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ కోసం మ్యాట్రిక్సెస్ కలెక్ట్ చేస్తాం, డాక్యుమెంట్ చేస్తాం. కానీ వాక్ త్రూలో ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు ఆర్డర్ అనేటోడు కానీ డాక్యుమెంట్ చేయడు. ఇవి రెండు టెక్నిక్స్. తర్వాత ఈచ్ ఎఫ్టీఆర్ ఈస్ కండక్టెడ్ యాజ్ ఏ మీటింగ్ అండ్ విల్ సక్సెస్ఫుల్ ఓన్లీ ఇఫ్ ప్రాపర్ ప్లానెడ్ అండ్ కంట్రోల్డ్ అండ్ అడెక్టెడ్. సో ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఒక ఫార్మల్ టెక్నికల్, అది మంచి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి అండ్ అటెండ్ కావాలి ఆ టీం మన ప్రతి మీటింగ్లో. సో రివ్యూ మీటింగ్స్ అని ఉంటాయి,
రివ్యూ రిపోర్టింగ్ ఉంటుంది, రికార్డ్ కీపింగ్ కూడా చేస్తారు, ఇంకా రివ్యూ గైడ్లైన్స్ కూడా ఉంటాయి.